మీడియా మిత్రులకు నమస్కారం. నిన్న కల్వకుంట్ల తారక రామారావు గారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్లో ఉన్నటువంటి కొంతమంది అడ్వకేట్లతో తెలంగాణ భవన్లో మీటింగ్ పెట్టుకొని ఓట్లేయమని చెప్పని అడుగుతూ ఉద్యోగాలు పూర్తి స్థాయిలో మేము భర్తీ చేయలేదు అని చెప్పని వాళ్ళు ఒప్పుకున్నట్లుగా ఆయన మాట్లాడిన మాటలు విన్నాము. తర్వాత పేపర్లలో కూడా ఇవాళ అంతా కూడా వచ్చింది. దీన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ పక్షాన. ఉద్యోగ ఉపాధి అవకాశాలపై, నిరుద్యోగ సమస్యపై గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీ నిరంతరంగా మొద్దు నిద్రపోతున్నటువంటి, కుంభకర్ణ నిద్రపోతున్నటువంటి ఒక టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తట్టిలేపే ప్రయత్నం చేసినాం. ఆ ప్రయత్నానికి ప్రతిస్పందనగా ఆయనే చర్చకు సిద్ధమని చెప్పని బహిరంగ చర్చకు రాకపోయినప్పటికీ కూడా ఈ రకంగా ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని చెప్పని ఒప్పుకోవడాన్ని కాంగ్రెస్ పార్టీ పక్షాన స్వాగతిస్తూ ఉన్నాం. కేటీఆర్ గారిని అభినందిస్తూ ఉన్నాం కూడా. అయితే కొన్ని విషయాలు స్పష్టంగా మాట్లాడుకోవాలి. నేను కేటీఆర్ గారికి కూడా చెప్పదలుచుకున్నాను ఈ విషయంలో. ఇదేదో వ్యక్తిగత అక్కసుతోటో లేకపోతే మీ మీద కోపంతోటో మాట్లాడలేని కేటీఆర్ గారు ఒక ఆవేదనతో, బాధతో, ఒక బాధ్యత కలిగిన తెలంగాణ ఉద్యమకారుడిగా నా చిన్న జీవితాన్ని కూడా నేను ఒక 5-6 సంవత్సరాల పూర్తి సమయ కార్యకర్తగా తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములు అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రం రావడానికి తోడ్పడ్డవాడిగా వచ్చిన తెలంగాణ తెరలు కావద్దు, ఏ లక్ష్యాల కోసం అయితే తెలంగాణ కొట్లాడిందో, సమాజం కొట్లాడిందో ఆ లక్ష్యాలు నెరవేరాలనేటువంటి ఒక బాధ, ఆవేదన ఉన్నటువంటి వాడిగా మాత్రమే మాట్లాడుతూ ఉన్నాను తప్ప మీ మీద కోపమో వ్యక్తిగత అక్కసో ఏమీ లేదు. దయచేసి ఆ కోణంతో చూడొద్దని చెప్పి కోరుతూ మరొక్కసారి నేను సూటిగా అడుగుతా ఉన్నాం, వై హ్యావ్ యూ నాట్ ఫిల్డ్ దిస్ పొజిషన్స్? 7 సంవత్సరాల కాలంగా ఇవాల్టి రోజున 191,000 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని చెప్పబడుతున్నటువంటి ఒక నేతృత్వంలో ఈ ఉద్యోగాలు నింపకపోవడంలో ఉన్నటువంటి ఒక కారణాలు కూడా చెప్పాలా? మీరు నిన్న అన్నారు ఉద్యోగాలు కొన్ని నింపలేదు అన్నారు, మంచిది, శభాష్, మీరు ఫ్యాక్ట్ హానెస్ట్గా ఒప్పుకున్నారు, శభాష్ మీకు. కానీ అదే నోటితో మీరు ఎందుకు నింపలేదో కూడా చెప్పాలా? ఎవరైనా అడ్డం పడ్డరా? టీఎస్పీఎస్సీలో ఉన్నవాళ్ళు అడ్డం పడ్డరా? ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు అడ్డం పడ్డరా? ఏ కారణాల చేత ఈ ఉద్యోగాలు భర్తీ చేయట్లేరు మీరు? అనేక రంగాలలో, ప్రభుత్వ రంగ సంస్థలలో, తర్వాత ప్రభుత్వంలో, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలు ఖాళీ. బ్రదర్, మీరు ఇట్లా మాట్లాడుతుంటే ఇట్ విల్ గెట్ డిస్ట్రాక్షన్, ప్లీజ్ అండర్స్టాండ్. ఏంటి అది? అట్లా ప్రెస్ మీట్ అవుతుంది కదా, ఇది కరెక్ట్ కాదు. అట్లా ప్లీజ్ కోఆపరేట్ చేయండి. ఇవాళ ఇన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లో, ప్రభుత్వంలో ఇన్ని ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. విశ్వవిద్యాలయాల్లో దాదాపు ప్రతి విశ్వవిద్యాలయాల్లో సగానికి పైగా కూడా ప్రొఫెసర్ పోస్టులు ఖాళీలు ఉన్నాయి. ఇన్ని పోస్టులు ఖాళీలు ఉన్న తర్వాత కూడా ఎందుకు నింపలేదు? కారణం ఏంది? మేము సూటిగా అడుగుతా ఉన్నాము. డూ యూ హ్యావ్ ఎన్ ఎంప్లాయ్మెంట్ పాలసీ? ఉపాధి కల్పన పైన విధి విధానాలు, ఒక పాలసీ ఉందా? లేదు. మీకు స్పష్టంగా కనబడేది ఏంటి అంటే, మీరు ఒక పక్కన మేము నింపలేదు, ఖాళీలు ఉన్నాయని ఒప్పుకున్నప్పటికీ కూడా మేము చెప్పాల్సిన బాధ్యత మాపై ఉంది. మీ బాధ్యత రాహిత్యానికి ఇది నిదర్శనము, మీ అసమర్థతకి ఇది నిదర్శనము, మీ చేతగానితనానికి ఇది నిదర్శనము. మీరు పట్టింపు లేకుండా పోయింది. తెలంగాణ నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలా అనేటువంటి ఒక భావన, కన్విక్షన్, కమిట్మెంట్ అనేటువంటిది లేకపోవడం వల్ల ఇవాళ ప్రభుత్వంలో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. దిస్ ఇస్ అ ఫ్యాక్ట్. ఏ నోటితోటైతే ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని చెప్పని కేటీఆర్ గారు మీరు చెప్పినారో, ప్రభుత్వంలో ఉన్న పెద్దగా ఎందుకు నింపలేదో కూడా చెప్పాల్సిన బాధ్యత మీపై ఉంది సార్.
అది మీరు చెప్పలా. కానీ స్పష్టంగా మాకు కనబడేది ఏంటంటే, ఒక నిరుద్యోగుల ప్రతినిధిగా, ఉద్యోగాలు కావాలని కొట్లాడేవాడిగా, కాంగ్రెస్ పార్టీ ఒక ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా నాకు అనిపించేది ఏంటంటే, మీ అసమర్థత, మీ బాధ్యతారాహిత్యం, మీ కన్విక్షన్ కమిట్మెంట్ లేకపోవడంతో, ఉద్యమ లక్ష్యాల పట్ల మీకు సోయి తప్పిపోవడంతో అనేటువంటిది స్పష్టంగా దీంట్లో కనబడుతుంది అని చెప్పని నేను ఇవాళ చెప్పదలుచుకున్నాను. ఇంకో విషయం ఏంటంటే, ఇవాళ ఏ ప్రభుత్వానికైనా, మీ ప్రభుత్వం అయినా, రేపు రానున్న మా ప్రభుత్వం అయినా, గత ప్రభుత్వాలైనా, రానున్న ప్రభుత్వాలైనా, ఏ ప్రభుత్వాలైనా బాధ్యత ఏంటి? విద్య, వైద్యం, ఉపాధి, ఇళ్ళు కల్పించడము, తర్వాత రవాణా, ఇక మిగతా అంతా పెరిఫెరియల్ డెవలప్మెంట్స్. ఇవి పక్కన పెట్టేసి మీరు ఏం చేస్తూ ఉన్నారు? కంప్లీట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ను, టీచర్లను అపాయింట్ చేయకపోతే ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగుపడుతుందా చెప్పండి? యూనివర్సిటీలో ప్రొఫెసర్ లేకపోతే ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగుపడుతుందా చెప్పండి? వైస్ ఛాన్సలర్స్ లేకపోతే ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగుపడుతుందా చెప్పండి? హాస్పిటల్లో డాక్టర్లు లేకపోతే ఇట్లా విద్యా వ్యవస్థ నాశనం చేసినారు మీరు. హాస్పిటల్లో డాక్టర్ లేకపోతే, నర్సులు లేకపోతే హాస్పిటల్ బాగుపడతాయా? ఇవాళ గాంధీకి పోండి, ఉస్మానియాకి పోండి, ఏ ప్రభుత్వ ఆసుపత్రికి పోయినా డాక్టర్లు సగమే ఉన్నారు, నర్సులు సగానికి కూడా తక్కువ ఉన్నట్టు ఒక పరిస్థితి. ఆఖరికి కోవిడ్ కోసం మీరు కేటాయించిన ఆసుపత్రిలో కూడా, అదేదో గచ్చిబౌలి దగ్గర స్టేడియంలో కూడా పూర్తి స్థాయి స్టాఫ్ లేరు, ఉన్నవాళ్ళు కాంట్రాక్ట్ లేబర్ లెక్క పాపం డాక్టర్లు కూడా పనిచేసే పరిస్థితి. వైద్య రంగాన్ని ఎట్లా నాశనం చేసినారు? ఉపాధి రంగాన్ని మీరు ఉద్యోగాలు నింపకుండా ఈ రకంగా నాశనం చేసినారు. మరి ఏం చేస్తున్నట్టు మీరు 7 సంవత్సరాలుగా ప్రజలకు ఏం వెలుగబెడుతున్నట్టు? పెన్షన్లు ఇస్తే కాదు సార్, పెన్షన్లు ఇచ్చి, రైతు బంధు ఇచ్చి, మొత్తం పరిపాలనా వ్యవస్థ అంతా మేము బాగా చేస్తున్నామని చెప్పని జబ్బలు తెచ్చుకుంటే ఎట్లా అని చెప్పని సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇంకొకటి, నిన్న కేటీఆర్ గారు మాట్లాడుతూ డిఎస్సి, ఏపీపీఎస్సి ద్వారా కేవలం 24,000 ఉద్యోగాలు ఇచ్చినారు అని చెప్పినారు. మేము మళ్ళా కూడా చెప్పినాం, లెక్కలు రండయా, కూర్చుందాము, మేమెన్ని ఇచ్చినాం, మీరెన్ని ఇచ్చినాం, చర్చ చేద్దామంటే రాలేదు. మళ్ళీ అదే తప్పుడు మాట మీరు మాట్లాడుతూ ఉన్నారు. దాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. రెండవది, ఇవాళ ఆ రోజుల్లో మీడియా మిత్రులు శ్రీనివాస్ గారు మీరందరూ కూడా దయచేసి వినాలా, ఏపీపీఎస్సి, తర్వాత డిఎస్సి, తర్వాత పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు, ఇవన్నీ కూడా సపరేట్ రిక్రూట్మెంట్ చేస్తుండే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత ఏమైంది? టీఎస్పీఎస్సితో పాటు టీఆర్టీ కూడా కలిపేసినారు. టీచర్స్ రిక్రూట్మెంట్ అని చెప్పని దాన్ని కూడా కలిపేసినారు. పోలీస్ బోర్డు సపరేటు, హెల్త్ డిపార్ట్మెంట్ సపరేటు, తర్వాత గురుకుల్ సపరేటు, పంచాయతీరాజ్ సపరేట్ రిక్రూట్మెంట్ చేస్తూ ఉన్నాడు. ఇవన్నీ కలుపుకొని ఆయన 132,000 చేసినా అన్నారు. దాంట్లో కూడా కాంట్రాక్ట్ లేబర్ను రెగ్యులరైజ్ చేసినా అని, ఇవన్నీ అవకతవకల ముచ్చట్లు పక్కన పెడితే, డిఎస్సి ఉద్యోగాలు దాదాపు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కొన్ని వేల ఉద్యోగాలు భర్తీ చేసినారు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2008లో జంబో డిఎస్సి వేసినాడు. ఇంత పెద్ద డిఎస్సి వేసినాడు 50,000 అని చెప్పని ఆయనకు ఆ రోజు పెద్ద ఎత్తున ఆయనకు అప్రిషియేట్ కూడా చేసిన సందర్భం గుర్తు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. 2001, 2008 ఇట్లా డిఎస్సి. మరి డిఎస్సి ఉద్యోగాలు కావా కేటీఆర్ గారు? టీచర్ ఉద్యోగాలు నియామకాలు చేయవలసిన అవసరం లేదా తెలంగాణలో అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. మీరు ఒక పక్కన టీచర్ ఉద్యోగాలు నియామకాలు చేయకపోవడంతో ఇవాళ డ్రాప్అవుట్స్ పెరిగిపోయినాయి, ఉన్న స్కూళ్ళను మీరు మూసేసినారు. మరో పక్కన విచ్చలవిడిగా వీళ్ళ ప్రైవేట్ స్కూల్స్ అన్నీ కూడా పెరిగిపోయి, మొత్తం కార్పొరేట్ స్కూళ్ళు, ప్రైవేట్ స్కూళ్ళు పెరిగిపోయి ఇవాళ పేద మధ్యతరగతి కుటుంబీకులను దోచుకు తింటా ఉన్నారు. ఇవాళ మీరు టీచర్స్ రిక్రూట్ చేసి ఉంటే, డిఎస్సిని పూర్తి స్థాయిలో అమలు చేసి ఉంటే, ఇవాళ ప్రైవేటైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉండదు, కార్పొరేట్ స్కూల్స్ దోపిడీ ఉండదు, పేద మధ్యతరగతి వాళ్ళు కష్టపడి చెమటోడ్చి వాళ్ళ సంపాదించిన సొమ్మంతా ఈ ప్రైవేట్ స్కూల్లో కట్టేట పరిస్థితి ఏర్పడదు. కాబట్టి డిఎస్సి కాదా అని చెప్పని ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. అదేవిధంగా రాష్ట్రం ఏర్పడ్డ నాడు 107,000 ఖాళీలు ఉంటే, రాష్ట్రం ఇవాళ 191,000 ఖాళీలు ఎందుకున్నాయి, ఎందుకు నింపలేదు, దీనికి సూటైన సమాధానం చెప్పాలా అని చెప్పని, ఏం కష్టం వచ్చింది అని చెప్పని అడుగుతూనే, ఇవాళ సింగరేణిలో చేసిన రిక్రూట్మెంట్లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగినాయి. రానున్న 2-3 రోజుల్లో ఆ అవకతవకల మీద, ఆ కుంభకోణం మీద కూడా మేము మాట్లాడుతున్నాము. పంచాయతీరాజ్ సెక్రటరీలు, అది ఏపీ టీఎస్పీఎస్సీ దగ్గర ఉండే, దాన్ని తీసుకుపోయి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కట్టగట్టిండ్రు. మరి వాళ్ళు ఏమైనా డైరెక్ట్గా రిక్రూట్ చేసిండ్రా అంటే జేఎన్టీయూకి ఇచ్చిండ్రు. జేఎన్టీయూ అయినా డైరెక్ట్ రిక్రూట్ చేసిందా అంటే వాళ్ళు ఏదో అవుట్సోర్సింగ్ ఏజెన్సీస్, ప్రైవేట్ ఏజెన్సీస్ని దగ్గర పెట్టుకొని పేపర్లు వాళ్లే సెట్ చేస్తారు, వాల్యుయేషన్ వాళ్లే సెట్ చేస్తారు. పెద్ద ఎత్తున దాంట్లో కూడా కుంభకోణం జరిగింది, కరప్షన్ జరిగిందని చెప్పిన ఆరోపణలు వస్తున్నాయి. దానికి సంబంధించిన వివరాలు కూడా బయట పెడతాం. తర్వాత విద్యుత్ రంగ సంస్థల్లో మన జరిగినటువంటి ఒక, ఆయన చెప్తున్నాడు 22,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పని అయితే చెప్తా ఉండో, దాంట్లో కూడా పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. జస్ట్ బిఫోర్ ది రెగ్యులరైజేషన్ ఆఫ్ ద 22,000 పోస్ట్ ఏదైతే ఆర్టిజన్ పోస్టులు ఉన్నాయో, జస్ట్ ఒక 2 నెలల ముందు దాదాపు 2-3 వేల మందిని వాళ్ళ ప్రభుత్వ విద్యుత్ సంఘ సంస్థలో పనిచేసిన పెద్దలు కావచ్చు, మంత్రివర్గానికి సంబంధించిన వాళ్ళు కావచ్చు, అందరూ కూడా దాదాపు ఒక 3,000 మందిని రిక్రూట్ చేసుకొని వాళ్ళకి ఆర్టిజన్ చెప్పని, ఇట్లా పెద్ద ఎత్తున టెక్నికల్ అసిస్టెంట్ రిక్రూట్మెంట్లో, విద్యుత్ రంగ సంస్థలో, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో, సింగరేణిలో పెద్ద ఎత్తున ఈ నియామకాల్లో కుంభకోణాలు జరుగుతూ అసలైన మెరిట్ ఉన్నటువంటి ఒక గ్రాడ్యుయేట్స్కు ఉద్యోగాలు కల్పించలేదు, వాస్తవం కాదా అని చెప్పని ఇవాళ కేటీఆర్ గారిని మేము అడుగుతా ఉన్నాం.
ఇంకొక విషయం ఏంటంటే టీఎస్పీఎస్సీ విషయం, ఇది ఒక రాజ్యాంగబద్ధమైన బాడీ. 3 నెలల్లో 4 నెలల్లో అయిపోయింది, దాని చైర్మన్ దిగిపోయిండు. ఇవాళ 10 సభ్యులు, ఒక చైర్మన్ ఉండాల్సినటువంటి ఒక టీఎస్పీఎస్సీలో 2 సభ్యులు మాత్రమే ఉన్నారు. ఇట్స్ అ కాన్స్టిట్యూషనల్ బాడీ అండ్ యూ హ్యావ్ ఎ కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్ టు ప్రొవైడ్ ఎంప్లాయ్మెంట్. టీఎస్పీఎస్సీకి ఎంప్లాయ్మెంట్ కల్పించే బాధ్యత ఉన్నది. నువ్వు ఆ సభ్యులనే రిక్రూట్ చేయకపోతే ఎట్లా నింపుతారు అని చెప్పని ఇవాళ కోరం లేదు. ఇవాళ కేసీఆర్ అనుకొని నోటిఫికేషన్ ఇద్దామంటే కూడా కనీస కోరం లేదు. ఎందుకంటే కోరం ఉండాలంటే 3 ఉండాల్సిన పరిస్థితి. దాంతోపాటుగా 300 మంది పనిచేయాల్సినటువంటి ఒక టీఎస్పీఎస్సీలో 80 మంది మాత్రమే ఉన్నారు. ఎట్లా పనిచేస్తారండి? ఎట్లా పనిచేస్తారు? 300 మంది పనిచేయాల్సిన దగ్గర 80 మంది ఎంప్లాయీస్ని పెట్టి టీఎస్పీఎస్సీని పర్ఫామ్ చేయమని చెప్పారంటే ఎట్లా చేస్తారు? మొత్తానికి ఇదంతా కూడా ఉద్యోగ కల్పన పట్ల, ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ పట్ల ఏమాత్రం కూడా బాధ్యత లేనట్టుగా స్పష్టంగా దీంట్లో కనబడతా ఉంది. కాబట్టి కేటీఆర్ గారు ఎందుకు నింపలేకపోతున్నారు? ఎందుకు టీఎస్పీఎస్సీ వాటికి కూడా సభ్యులు లేకుండా ఖాళీగా ఉంది? ఎందుకు 300 మంది పనిచేసే దగ్గర 80 మంది పనిచేస్తూ ఉన్నారు? ఎందుకు మీరు డిఎస్సీ వేయలేకపోతా ఉన్నారు? దీని పట్ల సూటైన సమాధానం చెప్పాలా అని చెప్పని కేటీఆర్ గారిని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇకపోతే లాంగ్ ప్రెస్ మీట్ ఇది ఇంకా 2-3 అంశాలు ఉన్నాయి. ఐటీఆర్ విషయంలో आप लोग देख रहे हैं पिछले 2-4 दिन से जो है सो టీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళ మీద, బీజేపీ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళ మీద. అది కూడా ఏంటి, ఎమ్మెల్సీ ఎన్నికలు వస్తున్నాయి, ఎక్కడ ఐటీఆర్ ఒక ప్రధానమైన అంశం అవుతుంది అని చెప్పని కేటీఆర్ గారు లేఖలు రాస్తారు. మళ్ళీ బండి సంజయ్ గారు కూడా బీజేపీ నుంచి ఆయన లేఖలు రాస్తారు. మీరంటే మీరు, నువ్వు దొంగ అంటే కాదు నువ్వు పెద్ద దొంగ అని చెప్పని ఒకళ్ళ మీద ఒకళ్ళు దొంగ అంటే దొంగ అని చెప్పని ఇవాళ మాట్లాడుకుంటున్న పరిస్థితి. నేను సూటిగా చెప్తా ఉన్నాను, దీనికి పరిష్కారం కాంగ్రెస్ పార్టీ దగ్గర ఉంది. ఎందుకంటే ఐటీఆర్ రూపకల్పన చేసింది కాంగ్రెస్ పార్టీ. మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో దాదాపు 60 లక్షల మందికి ఉద్యోగాలు వస్తూ, 2.5 లక్షల పెట్టుబడి వస్తూ, ఒక తెలంగాణ ఒక అద్భుతమైన ఎకానమీ డెవలప్ చేసి, ఆల్టర్నేట్ హైదరాబాద్ డెవలప్ చేసేటువంటి ప్రాజెక్టును గ్రౌండ్ చేయడం కోసం ఇవాళకి కూడా అవకాశం ఉంది. ఈ లవ్ లెటర్లతోటి ఏం కాదు. బీజేపీ వాళ్ళు లేఖలు రాసినా లేదు, కేటీఆర్ గారు లేఖలు రాసినా ఈ లవ్ లెటర్స్ తోటి వచ్చేటువంటిది లేదు. తెలంగాణ నిరుద్యోగులకు కానీ, ఐటీ చదువుకున్నటువంటి వాళ్ళు, ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళకి వచ్చేటువంటి ఒక ఏ రకమైనటువంటి న్యాయం లేదు. దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ టుడే. ఏమంటే మేము కేటీఆర్ గారు చెప్తా ఉన్నాం, బీజేపీ వాళ్ళు కూడా దయచేసి వినండి, కేర్ఫుల్గా వినండి. ఉట్టుగానే ఒకళ్ళ మీద ఒకళ్ళు బురద జల్లుకునేటువంటి ప్రయత్నం మాని, కేంద్ర ప్రభుత్వం దీన్ని షెల్ఫ్ చేసింది వాస్తవమే. కొన్ని కేసీఆర్ ప్రభుత్వం లేఖలు రాసింది కూడా వాస్తవమే. అయితే ఈ లేఖలు రాసినందువల్ల వచ్చేటువంటి వెసులుబాటు ఏముండదు, లాభం ఏముండదు. ఏం చేయాలో కాంగ్రెస్ పార్టీ చెప్తుంది, దయచేసి వినండి అని చెప్పని వాళ్ళ కేటీఆర్ గారిని, తర్వాత బీజేపీ ప్రభుత్వాన్ని కూడా, మేము బీజేపీని కూడా కోరుతా ఉన్నాం. ఇమ్మీడియట్గా డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్లో ఏదైతే పొందుపరిచిండ్రో, డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఏదైతే ఉందో, ఇది డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్టు, ఇది ఇంటర్నెట్లో కూడా దొరుకుతుంది. దయచేసి ప్రజలందరూ కూడా దీన్ని డౌన్లోడ్ చేసుకొని చదవండి. అండ్ దెన్ ఎన్ష్యూర్ దట్ ద టీఆర్ఎస్ పుట్ ద ప్రెషర్ ఆన్ టీఆర్ఎస్ గవర్నమెంట్ టు కంప్లై టు దిస్. ఇందులో ఏంటి అంటే ఐటీఆర్ బోర్డు కాన్స్టిట్యూట్ చేయాలి, మేనేజ్మెంట్ బోర్డు కాన్స్టిట్యూట్ చేయాలి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ బోర్డు ఒకటి కాన్స్టిట్యూట్ చేయాలి. మీరు కాన్స్టిట్యూట్ చేయండి. 1. 2, దీనికి అవసరమైనటువంటిది కేంద్ర ప్రభుత్వం నుండి మనకు రావాల్సినటువంటివి 2 డిపిఆర్ ప్రకారంగా. 1, 13,000 కోట్ల రూపాయలు మనకు 15 సంవత్సరాల కాలంలో 13,000 కోట్ల రూపాయలు ఫేజ్ 1, ఫేజ్ 2లో రావాల్సిన అవసరం ఉంది. 13,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇవ్వను అని చెప్పని మొండికేసి మొరాయించి ఇవాళ కాంగ్రెస్కి ఎక్కడ పేరు వస్తుందో అని చెప్పని వాళ్ళు షెల్ఫ్ చేసిన నేపథ్యంలో ఈ 13,000 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రభుత్వ ఖజానా నుంచి ఖర్చు పెడదాం. లెట్స్ స్పెండ్ దట్ మనీ. మనం 18 లక్షల కోట్ల రూపాయలు 7 సంవత్సరాల కాలంలో ఖర్చు పెట్టినాం కదా, ఈ 13,000 మనం తెలంగాణ ప్రభుత్వ ఖజానా నుంచి ఖర్చు పెడదాము. లెట్ us గ్రౌండ్ ద ప్రాజెక్ట్. దానికి అవసరమైన ఈకో సిస్టమ్ ఉంది ఇక్కడ. అన్ని ఐటీ కంపెనీస్ ఉన్నాయి, ఫ్యాబ్ సిటీ ఉన్నది, రింగ్ రోడ్ ఉన్నది, రేడియల్ రోడ్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి ఇక్కడ. మెట్రో రైలు ఉన్నది, తర్వాత ఎంఎంటీఎస్ ఉన్నది, అన్ని రకాల వసతులు ఉన్నాయి ఇవాళ. ఆల్ దట్ యూ హ్యావ్ టు డూ ఇస్ టు క్రియేట్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్. దీనికి భూమి కావాలా? ఈ భూమి కూడా 5,000 ఎకరాల భూమి ఏపీ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ వాళ్ళకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే వాళ్ళ కబ్జాలో పెట్టేసినారు. ఇది 5,000 ఎకరాలు ఐటీఆర్ కోసం అని చెప్పని ఆ రోజు పెట్టేసినారు. భూమి ఉంది, 13,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి అవసరమైన నిధులు వాళ్ళ తెలంగాణ ఖజానాలో ఉన్నాయి. ధనిక రాష్ట్రం మనము. అవసరమైతే అప్పు తెద్దాం పండి. 13,000 కోట్ల రూపాయలు ఐటీఆర్ కార్పొరేషన్ అని పెడదాము. ఎక్కడన్నా పోయి ఢిల్లీలో పోదాం, వాన్ కాల్ ఈన్ కాల్ మొక్కుదాము, పోయి 13,000 కోట్లు తెచ్చుకుందాం. తెచ్చుకోనైనా సరే దీన్ని గ్రౌండ్ చేద్దాం. మిగిలింది ఏంది మన కేంద్ర ప్రభుత్వం నుంచి? యూ నీడ్ ట్యాక్స్ రిబేట్స్ కావాలా, ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ ఇన్సెంటివ్స్ కావాలా, వాటి మీద ఇన్సెంటివ్స్ కావాలా. మెడల్ ఉంచుదాం పండి మోడీ ప్రభుత్వాన్ని. నీకు దమ్ము లేకపోతే మీ ఎంబడి నేను వస్తాం. నా ఐసత్ చాలదు అనుకుంటే, నాకు స్థాయి లేదనుకుంటే
మా ఎమ్మెల్యేలు మా ఎంపీలు వస్తారు, మా రేవంత్ రెడ్డి గారు, మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, మా పిసిసి ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ గారు వస్తారు, ఆఖరికి రాహుల్ గాంధీ గారు కూడా వస్తారు. ఆయన కళ రాహుల్ గాంధీది మేడ్ ఇన్ తెలంగాణ అనేటువంటి ఒక ప్రొడక్ట్స్ చూడాలని చెప్పి నా కళ. కాబట్టి రాహుల్ గాంధీ గారితో కలిసి మొత్తం కాంగ్రెస్ పార్టీ మీ వెంట నడుస్తుంది. కేటీఆర్ గారు తీసుకుపోదాం, ఇదే బండి సంజయ్ గారిని, తర్వాత వాళ్ళ అరవింద్ గారిని, ఇంకా వాళ్ళ ఎంపీలు ఉన్నారు కదా వాళ్ళందరూ, కిషన్ రెడ్డి గారు అందరిని తీసుకుపోదాం. ఐటీఆర్కు ఎట్లా ఇన్సెంటివ్స్ ఇయ్యారో కేంద్ర ప్రభుత్వం మీద యుద్ధం చేద్దాం పాండి. ఇవి చేయకుండా ఇవాళ తెలంగాణ నిరుద్యోగుల పాలిటీ ఏదో డ్రామాలు చేసినట్టుగా లెటర్లు రాసి, లవ్ లెటర్లు రాసి మీరు ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేయకండి. మీకు చేతులెత్తి నమస్కారం చేస్తూ ఉన్నాము. ఒక సైబర్ టవర్స్ అయ్యారు చంద్రబాబు నాయుడు. ఆయన ఏంది రాళ్ళు రప్పలు గుట్టలు దాటుకుంటా పోయినా దాని ఓపెనింగ్ నాడు రౌండ్ బిల్డింగ్ ఉంది కదండి, హైటెక్ సిటీ సైబర్ టవర్స్ ఫస్ట్ చంద్రబాబు నాయుడు కట్టినాడు. చాలా ఇబ్బంది పడుకుంటా పోయినాం, ఎట్టబోతాం రా ఆయన ఇక్కడేం ఐటీ కంపెనీలు అని చెప్పని అనుకున్నాం. ఒక చిన్న బిల్డింగ్ ఇవాళ ఇంత విప్లవానికి, హైదరాబాద్లో ఇంత ఐటీ విప్లవానికి నాంది పలికినట్టయితే ఐటీఐఆర్ ఎంత అద్భుతమైనటువంటి అభివృద్ధి సాధించగలుగుతుంది ఆలోచించండి అని చెప్పని వాళ్ళ కేటీఆర్ గారిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. బీజేపీని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ లేఖల మీద లేఖలు మాని సమిష్టిగా మనం ఐటీఆర్ను సాధిద్దాం. మనం తెలంగాణ సమాజానికి అద్భుతమైన అభివృద్ధిని సాధిద్దాం. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించే విధంగా ముందుకు పోదాం అని చెప్పని ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. ఇంకొక విషయం ఏంటంటే నిమ్స్ విషయంలో కూడా కేటీఆర్ గారు చెప్పాలా సమాధానం, ఎందుకు ప్రోగ్రెస్ కావట్లేదు, 1,00,000 ఉద్యోగాలు ఇచ్చేటువంటిది. తర్వాత యానిమేషన్ అండ్ గేమింగ్ ఇండస్ట్రీ ఎందుకు దీన్ని మూలకు పెట్టినారో కూడా దీన్ని చెప్పాలా. ఇంకొక విషయం చెప్పదలుచుకున్నా, స్కిల్ డెవలప్మెంట్ మీద ఒక్క మాట మాట్లాడలేరు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 5,00,000 ఉద్యోగాలు శిక్షణ ఉపాధి కల్పించింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో. అది కూడా ఒక స్కిల్ డెవలప్మెంట్ బోర్డు కాన్స్టిట్యూట్ చేసినారు ఆ రోజులో. ఎవరెవరిని అందులో కాన్స్టిట్యూట్ చేసినారు? ఇవాళ రామేశ్వరరావు గారు, మై హోమ్ అధినేత ఎవరైతే ఉన్నారో రామేశ్వరరావు గారు, జీవికే ఇండస్ట్రీ అధినేత గారు, జిఎంఆర్ అధినేత, తర్వాత టీసీఎస్ ఆ రోజు చైర్మన్గా ఉన్నటువంటి రామ్దురై గారు, దిలీప్ షనాయ్ గారు, ఇట్లా పెద్ద పెద్ద భారతదేశంలో తలమానికాలైనటువంటి ఒక పారిశ్రామికవేత్తలందరినీ కూడా ఒక టీమ్గా తయారు చేసి, ఒక కమిటీ తయారు చేసి స్కిల్ డెవలప్మెంట్కు 770 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఆ రోజు 5,00,000 మందిని అందరినీ ఐడెంటిఫై చేసి ట్రైన్ చేసి డిప్లాయ్ చేస్తే, ఒకడు కోయంబత్తూరులో, కొంతమంది గుజరాత్లో, కొంతమంది సూరత్లో, ఇట్లా రకరకాల ప్రాంతాలలో టైలరింగ్ నుంచి మొదలుకుంటే డైమండ్ కటింగ్ వరకు స్కిల్ డెవలప్మెంట్ చేసి ఉద్యోగాలు కల్పించారు. మీకేం పోయిందయా 7 సంవత్సరాల్లో? ఒక్కడికి డెవలప్మెంట్ చేసినారా? ఒక పక్కన మోడీ నేను 1,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వంలో స్కిల్ డెవలప్మెంట్కు నేను కేటాయించిన అని చెప్తా ఉంటే మీరు ఎందుకు స్కిల్ డెవలప్మెంట్ చేయలే తెలంగాణలో? తెలంగాణ నిరుద్యోగులకు ఉద్యోగాలు రావద్దా? ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి కేటీఆర్ గారు. నేను సూటిగా అడుగుతా ఉన్నాను, మీరు సమాధానం చెప్తున్నారు కాబట్టి నేను అడుగుతా ఉన్నాను. మీరు 7 సంవత్సరాలు ఉద్యోగాలు భర్తీ చేయకపోవడం వల్ల, ఈ 7 సంవత్సరాలు స్కిల్ డెవలప్మెంట్ చేయకపోవడం వల్ల ఎన్ని లక్షల మంది నిరుద్యోగులు బాధపడ్డారో మీకు గుర్తున్న ఒక్కసారి ఏమైనా ఆలోచన ఉందా? ఎంత బాధపడుతున్నారో ఒక్కసారైనా ఏమైనా ఆలోచించగలుగుతా ఉన్నారా? ఒక్కసారి యూనివర్సిటీకి పోండి, మారువేషం వేసుకొని పోండి. మీరు సీదా పోతే రానియరు కాబట్టి మారువేషం వేసుకొని పోండి. ఆ హాస్టల్లో ఉన్న విద్యార్థులు, ఆ చెట్ల కింద ఛాయలు దాక్కుంటూ ఉన్న విద్యార్థులు, వాళ్ళ కళ్ళు గాజు కళ్ళు అయిపోయినాయి. నిరాశతో ఎదురు చూస్తూ ఉన్నారు, మాకు ఉద్యోగం వస్తుందా రాదా, ఎట్లొస్తుంది అని చెప్పి బాధపడుతూ ఉన్నారు. వాళ్ళ తల్లిదండ్రుల కుటుంబాల్లో ఒకసారి చూడండి ఎంత బాధపడుతూ ఉన్నారు. మీ అసమర్థత వల్ల, మీ బాధ్యత రాహిత్యం వల్ల, మీ నిర్లక్ష్యం వల్ల, మీ చేతగానితనం వల్ల ఇవాళ లక్షల మంది, నేను లక్షల మంది అంటే తప్పుడు లెక్క కాదు కదా, ఇదే ఫస్ట్ నోటిఫికేషన్ ఆఫ్ టీఎస్పీఎస్సీ అప్లై చేస్తే ఒక్క నోటిఫికేషన్కి 20 లక్షల మంది అప్లై చేసినారు. ఎన్ని లక్షల మంది వాళ్ళ ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. దానికి తోడు మూలిగే నక్క మీద తాటిపండు అన్నట్టుగా కోవిడ్ వల్ల ఎన్ని పరిశ్రమలు బంద్ అయినాయి, ఎంతమంది నిరుద్యోగులైనరు. దయచేసి నిరుద్యోగ సమస్య అనేటువంటిది ఒక పెద్ద మహమ్మారి. దీనికి ఒక స్పెషల్ అటెన్షన్ అవసరం ఉంది, స్పెషల్ డ్రైవ్ చేయవలసిన అవసరం ఉంది. నేను స్కిల్ డెవలప్మెంట్ గురించి ఒక మాట మాట్లాడి చెప్పదలుచుకున్నాను. నేను ఎందుకు స్కిల్ డెవలప్మెంట్ చేయరు? కేంద్రం నుంచి ఎందుకు నిధులు తీసుకురాలేకపోతున్నారు? ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో స్కిల్ డెవలప్మెంట్ 5 లక్షల మందికి కల్పించి ఉద్యోగాలు కల్పించడంలో ప్రధాన పాత్ర పోషించిన కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఆ రోజు హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ కేసిరెడ్డి గారు, తర్వాత శాంతాకుమారి గారు అనుకుంటా ఐఏఎస్ ఆఫీసర్, ఇవాళ మొన్నటిదాకా సీఎంఓలోనే ఉండే, ఇప్పుడు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో సెక్రటరీగా ఉన్నట్టుంది. పిలిచి మాట్లాడండి శాంతాకుమారి గారితో, ఆస్కర్ ఎక్స్పీరియన్సెస్, టాక్ టు కేసీ రెడ్డి, హౌ హీ హెస్ డన్ దిస్. ఒక మంచి ప్రాక్టీసెస్ను మీరు గతంలో చేసిన వాటిని కూడా అమలు చేయకుండా ఎందుకు ఇవాళ తెలంగాణ ప్రజల నోళ్లలో మన్ను కొడుతున్నారు అనేటువంటి ఒక విషయాన్ని నేను గుర్తు చేస్తూ ఉన్నాను. ఇకపోతే నిన్న 3వ అంశం అడ్వకేట్లకు సంబంధించిన అంశం. ఓట్లు రాగానే ఫర్ ద ఫస్ట్ టైం, దయచేసి మీడియా మిత్రులు కేర్ఫుల్గా వినాలని చెప్పి కోరుతా ఉన్నాను. 7 సంవత్సరాల కాలంగా దాదాపు 7 సార్లు బార్ కౌన్సిల్ వాళ్ళు
ముఖ్యమంత్రికి అపాయింట్మెంట్ ఇవ్వమని చెప్పని లేఖలు రాసిండ్రు. నాట్ ఈవెన్ ఎ సింగిల్ టైమ్ ఇన్ ది 7 years he has given the appointment to the advocates. కానీ ఇవాళ గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో ఎక్కడో ఉలట్పలట్ అయ్యేటట్టున్నది, ఓట్లు రావని చెప్పని నిన్న ప్రగతి భవన్కి, తెలంగాణ భవన్కి పిలిపించుకొని కేటీఆర్ గారు నిన్న మీటింగ్ పెట్టినట్టుగా దాఖలాలు కనబడతా ఉన్నాయి. నేను సూటిగా అడుగుతా ఉన్నాను, ఏ ముఖం పెట్టుకొని అడ్వకేట్లతో మీరు ఇవాళ మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు? తెలంగాణ ఉద్యమ కాలంలో హైకోర్టులో కానివ్వండి, ప్రతి రంగారెడ్డి హైకోర్టులో కానివ్వండి, హైదరాబాద్ హైకోర్టులో కానివ్వండి, తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అనేక కోర్టులలో టెంట్లు వేసుకొని ఏదైతే ఉద్యమాలు చేసినటువంటి అడ్వకేట్స్కి వాళ్ళు ఏమైనా జీపీలు చేసినరా, పీపీలు చేసినరా, వాళ్ళు ప్రభుత్వ నియామకాల్లో ఉన్నారా అని చెప్పని సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నాను. తెలంగాణకి ఎవడైతే వ్యతిరేకంగా పనిచేసినాడో, తెలంగాణ ఉద్యమకారులపై ఎవడైతే కేసు వేసినాడో వాళ్ళు ఇవాళ జీపీలుగా పీపీలుగా చలామణి అవుతా ఉంటే బాధ కలగదా చెప్పండి? దీనికోసమైనా మేము మా జడ్జిలను, మెజిస్ట్రేట్లను అందరినీ వ్యతిరేకించైనా సరే మేము తెలంగాణ రావాలని చెప్పని రోడ్ల మీదకి వచ్చి కొట్లాడితే వాళ్ళకి ఇచ్చింది ఏంది? మీరు 100 కోట్ల రూపాయల ట్రస్ట్ అని చెప్పని బిచ్చం మెతుకులేసినట్టుగా ఒక ట్రస్ట్ అని చెప్పని పెట్టి దాని మీద 53,000 హెల్త్ కార్డ్స్ ఇచ్చి, పనిచేయని హెల్త్ కార్డు ఇచ్చి మీరేదో బెల్లం వేయకుండా బూరెలు చేసినట్టుగా అడ్వకేట్లను సంబరపడడం అంటే న్యాయమా అని చెప్పని ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. తర్వాత బార్ కౌన్సిల్కి వచ్చేటువంటి ఒక డబ్బే, ఆ వెల్ఫేర్ ఫండ్ వచ్చేటువంటిది కేవలం స్టాంప్స్ ద్వారా వస్తుంది, డబ్బులు రావట్లేవు. ప్రతి ప్రభుత్వం కూడా దాదాపు 1 నుంచి 2 కోట్ల రూపాయలు ప్రతిసారి కూడా ప్రభుత్వం ప్రతి సంవత్సరం నిధులు ఇస్తుంది. టీఆర్ఎస్ వచ్చిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం నుంచి బార్ కౌన్సిల్కు 1 కోట్ల రూపాయలు, 1 రూపాయి కూడా ఇచ్చిన పాపంలో పోలేదు. తర్వాత దాదాపు 56 మంది చనిపోయినారు ఇవాటికి అడ్వకేట్లు తెలంగాణ వచ్చిన తర్వాత. ఈ 56 మందికి బార్ కౌన్సిల్ నుండి 4 లక్షల రూపాయల చొప్పున చనిపోయిన వాళ్ళకి ఇచ్చినారు. పక్కనున్న ఆంధ్రప్రదేశ్లో మ్యాచింగ్ గ్రాంట్ ప్రభుత్వం నుండి 4 లక్షల రూపాయలు ఇస్తారు, అంటే 8 లక్షల రూపాయలు చనిపోయిన వాళ్ళకి ఇస్తారు. 4 lakhs ఫ్రమ్ ద బార్ కౌన్సిల్, 4 lakhs ఫ్రమ్ ద గవర్నమెంట్. ఇది ఆంధ్రప్రదేశ్లో. మరి తెలంగాణలో ఎందుకు చేయరు? ఏం పాపం చేసుకున్నారు అడ్వకేట్లు? వాళ్ళు కొట్లాడితే తెలంగాణ రాలేదా? ఇది ఒక ప్రశ్న. తర్వాత ఇళ్ల స్థలాలు ఇస్తా అన్నారు, అవి కూడా ఇవ్వలేదు. జూనియర్ లాయర్స్కు 5,000 రూపాయలు చొప్పున గత ప్రభుత్వాలు స్టైఫండ్ ఇచ్చేది ప్రతి నెల, అది ఇస్తలేరు. ఏమీ ఇవ్వకుండా, బెల్లం వేయకుండా బూరెలు చేసి వాళ్ళని పిలిచి ఏదో మభ్యపెట్టేట ప్రయత్నం చేసి మోసం చేస్తే న్యాయం కాదు అని చెప్పని ఈ సందర్భంగా చెప్తూనే సూటిగా కొన్ని విషయాలు కేటీఆర్ గారు గుర్తు చేయదలుచుకున్నా. ఇదే మార్చ్ 6వ తారీఖు 2010 ఇందిరా పార్క్, తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు పెట్రోల్ ధరల పైన వ్యతిరేకంగా దీక్ష చేస్తూ ఉన్నాడు. ఇదే శ్రీరంగారావు గారు, ఏపీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ చైర్మన్ గండ్ర మోహన్ రావు గారు, తర్వాత ఇంకా చాలామంది పెద్దలంతా కూడా, అడ్వకేట్లందరూ కూడా మొబిలైజ్ అయిపోయి ప్లకార్డ్స్ పట్టుకొని నీ ధర్నా చేస్తున్నావు కరెక్టే కానీ నాకు తెలంగాణపై మీ వైఖరి ఏంది చెప్పండి అని చెప్పని అడిగినాడు. సమాధానం లేకుండా విచ్చలవిడిగా దాడి చేసినారు. ఆ దాడిలో పాల్గొన్న వాళ్ళు ఎవరు? ఇవాళ టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ పల్లకిని మోస్తున్నటువంటి వాళ్ళు. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, తీగల కృష్ణారెడ్డి గారు, మహేందర్ రెడ్డి గారు, ముఠా గోపాల్ గారు, మాగంటి గోపీనాథ్ గారు, చచ్చిపోయిన సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి అని చెప్పిన కార్పొరేటర్ గారు, దినేష్ యాదవ్ అని చెప్పని అంజద్ ఖాన్, ఇట్లా మొత్తం టీడీపీ వాళ్ళందరూ కూడా అడ్వకేట్ల మీద దాడి చేశారు. మేము సూటిగా అడుగుతా ఉన్నాం, అడ్వకేట్స్ కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఇవాళ అయాల దాడి చేసిన వాళ్ళు ఇవాళ టీఆర్ఎస్లో పెద్ద పదవులు అనుభవిస్తూ ఉన్నారు. కనీసం ఒక్కరోజైనా మేము ఆ రోజు చేసింది తప్పు, మమ్మల్ని క్షమించండి, ఈ దాడి మా తప్పు జరిగింది అని చెప్పని అన్నారా? అనలా. కేసీఆర్ అనలా, కేటీఆర్ అనలా, దాడి చేసిన వాళ్ళు అనలే. కానీ మనం కొట్లాడి తెచ్చిన తెలంగాణలో ఇవాళ గాథ కింద పందికొక్కులు లెక్క ఇవాళ దోచుకు తింటున్నట్టుగా ఇవాళ వాళ్ళు కనబడతా ఉన్నారు. ఎట్లా మనం గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో వాళ్ళకి ఓట్లేస్తామో అని చెప్పని కూడా ఈ సందర్భంగా ఆలోచించాలి. ఆ రోజు గోపిరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి అని చెప్పని నాకు బాగా గుర్తు, తలకాయ పగిలిపోయింది. ఇక్కడ ఫోటో ఉంటుంది, చూపెడతాను నేను మీకు. ఒక చిన్న వీడియో. It's not playing. అది శ్లాఘనీయం, అభినందనీయం. కొనియాడినా కూడా తక్కువనే. మిత్రుడు గోపిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు, వారి మీద భౌతికమైన దాడి కూడా జరిగింది. ఆసుపత్రి పాల్గొనడం, చాలా మంది అడ్వకేట్ల తలకు సీరియస్ గాయాలు అయ్యాయి. ఇవన్నీ కూడా చరిత్రలో ఉంటాయి, ఎవరు తీసివేయలేదు.
షేర్ చేస్తా మీడియా గ్రూప్స్లో. ఇట్లనే దానం నాగేందర్ గారు అడ్వకేట్ల పైన దాడి చేస్తూ ఉంటే ఇదే ఏపీఆర్సీ టీఎస్ఈఆర్సీలో పనిచేస్తున్నటువంటి శ్రీరంగారావు గారి ఖండనకు సంబంధించిన వీడియో కూడా నేను మీడియా మిత్రులందరికీ షేర్ చేస్తా. తర్వాత గోపిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఎట్లయితే దాడికి పాల్పడ్డాడో ఆ దాడికి పాల్పడ్డ తర్వాత రక్తం ఓడుతున్నటువంటి చిత్రాలకు సంబంధించిన అంశాలు కూడా నేను మీ అందరికీ షేర్ చేస్తా. ఇదే గోపిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఈజ్ నాట్ ఎ గవర్నమెంట్ లీడర్ టుడే. ఇట్లా రక్తం పోయినటువంటి వాళ్ళు తెలంగాణ ఉద్యమంలో కేసులు పెట్టించుకున్నటువంటి ఒక అడ్వకేట్లు వాళ్ళ జీపీలు గారు పీపీలు గారు కొట్టినటువంటి వాళ్ళు తీగల కృష్ణారెడ్డి గారు టీఆర్ఎస్ పార్టీలో ప్రథమ శ్రేణి నాయకుడు, తలసారి శ్రీనివాస్ యాదవ్ గారు ప్రథమ శ్రేణి నాయకుడు, మాగంటి గోపీనాథ్ గారు ఫ్రంట్ లైన్ లీడరు, మహేందర్ రెడ్డి గారు ఫ్రంట్ లైన్ లీడరు, ముఠా గోపాల్ గారు ఫ్రంట్ లైన్ లీడరు. దెబ్బలు తిన్న వాళ్ళు మాత్రం ఇవాళ అధపాతాల్లో పడ్డారు. ఇది తెలంగాణ వ్యాప్తంగా అనేక సంఘటనలో నాట్ ఓన్లీ అడ్వకేట్స్ బట్ ఇన్ ఎవ్రీ అదర్ ఆస్పెక్ట్ ఆల్సో దిస్ ఇస్ ద సిచ్యువేషన్. ఎట్లా అడుగుతారు మీరు తెలంగాణ ప్రజలను ఓట్లు అని చెప్పని ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి మళ్ళీ వాళ్ళ ఏదో జర్నలిస్టులతో కూడా మీటింగ్ పెట్టిండ్రట, ఇవాళ జర్నలిస్టులతో మీటింగ్ పెట్టిండ్రట. వాటి అంశాన్ని మళ్ళీ నేను మాట్లాడతా. జర్నలిస్టులకు ఏం మోసం జరుగుతుందో రేపు మళ్ళీ నేను చెప్తా. వాళ్ళకి ఇండ్ల స్థలాలు ఇచ్చిండ్రా, వాళ్ళకి హెల్త్ కార్డులు ఇచ్చిండ్రా, ఆరోగ్యశ్రీ ఇచ్చిండ్రా, ఆ ముచ్చట్లని నేను చెప్తా. చూడి అడ్వకేట్స్ అకాడమీ పెట్టిస్తా అని చెప్పని 2014లో చెప్పిండ్రు. ఇంతవరకు దాని దాఖలాలు లేవు, అడ్వకేట్స్ ట్రైనింగ్ లేవు, నిధులు లేవు. ఇట్లా ఇన్ని రకాలుగా ఇబ్బందులకు గురవుతున్నటువంటి ఒక అడ్వకేట్స్ని పిలిచి తగుదనమ్మా అని చెప్పని ఓట్లు అడగటం న్యాయం కాదు కేటీఆర్ గారు అని చెప్తూనే మరొక్కసారి మేము తెలంగాణలో ఉన్నటువంటి ఒక గ్రాడ్యుయేట్స్ను, అడ్వకేట్స్ను, నిరుద్యోగులను అందరినీ కూడా చేతులెత్తి నమస్కారం చేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఒక్కసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వండి. అటు నల్లగొండ, ఖమ్మం, వరంగల్ నియోజకవర్గంలో ఉద్యమకారుడైనటువంటి రాముల్ నాయక్ గారిని, మంచితనానికి మారుపేరైనటువంటి నికార్స్ అయినటువంటి చిన్నారెడ్డి గారిని మహబూబ్నగర్, రంగారెడ్డి నియోజకవర్గంలో హైదరాబాద్లో అతన్ని గెలిపించాలని చెప్పని కాంగ్రెస్ పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వండి. మీ పక్షాన ఈ సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు అడ్వకేట్లు కానీ లేకపోతే నిరుద్యోగులు కానీ ఈ సమస్య అంతా పరిష్కారం అయ్యేంత వరకు కొట్లాడతామని చెప్పని తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. ఇంకొకటి బాబా ఏం గుర్తు చేసిండ్రండి వామన్ రావు గారు ముచ్చట. వామన్ రావు గారు ముచ్చట నిన్న కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు. మేము మా పార్టీలోకి వెళ్ళి సస్పెండ్ చేసినామని చెప్పని. ఎవరిని సస్పెండ్ చేస్తారండి? ఎవడా గుడ్ సీన్ అంటోడు? ఎవడు అసలు? వాడు ఎన్నుకున్నోడు ఎవడు? అసలు ఆ వాడు వెనుక ఉన్నోని వెనుకున్నోడు ఎవడు? ఇంకోడు. ప్రభుత్వం ఎందుకు ఇవాళ వామన్ రావు మీద కేసులు వేసేటువంటి ప్రయత్నం చేసింది? మేము డాక్యుమెంట్స్తో బయటకు వస్తాం 2-3 రోజులలో. సుప్రీంకోర్టులో ప్రభుత్వమే వామన్ రావు మీద కేసులు వేసింది. డాక్యుమెంట్స్తో బయటకు వస్తాం. సుప్రీంకోర్టులోనే సాక్షాత్తు తెలంగాణ ప్రభుత్వమే వామన్ రావు మీద కేసు స్పెషల్ లీవ్ పిటిషన్ వేసింది. వాటికి సంబంధించిన వివరాలు కూడా బయటికి పట్టుకొస్తాం. ఇవాళ కేటీఆర్ గారు మీ పక్క నియోజకవర్గమే కదా, మంతని సిరిసిల్లకు దగ్గరనే కదా, పోయినరా మీరు? సీన్ ఆఫ్ క్రైమ్ దగ్గరికి నా హోమ్ మినిస్టర్ పోలా, నా రాష్ట్ర మంత్రులైన ఈటల రాజేందర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ పోలేదు, ఆ జిల్లా మంత్రులైనటువంటి వాళ్ళు పోలేదు. కనీసం ముఖ్యమంత్రి గారు కనీసం ఒక భరోసా ఇచ్చే విధంగా అడ్వకేట్లు మీకు నేనున్నా అండగా, మీరు నిష్కర్షగా మీరు ప్రజా న్యాయవాదులుగా ప్రజల పక్షాన కొట్లాడండి, మీకు అండగా నేనున్నా, రక్షణ ఇస్తా అని చెప్పని ముఖ్యమంత్రి ప్రకటించలే. కేటీఆర్ సందర్శించాలా, హోంమంత్రి సందర్శించాలా, జిల్లా మంత్రి ఈటల రాజేందర్ గారు కూడా సందర్శించాలా? మళ్ళీ మీరు తగుదునమ్మా అని చెప్పని వామన్ రావు గారు ముచ్చట మాట్లాడితే ఎట్లా అని చెప్పని సందర్భంగా అడుగుతా ఉన్నాం. ముమ్మాటికి వామన్ రావు గారిది, నాగమణి గారిది ప్రభుత్వ హత్యే. దానికి సంబంధించినటువంటి ఒక కీలకమైన ఆధారాలన్నీ కూడా తప్పనిసరిగా బయట పెడతాం. ఒక 2-3 రోజులు అవి కూడా బయట పెడతాం. థ్యాంక్ యూ. నేను చెప్తున్నా కదండి, ఇప్పుడు మనసుంటే మార్గం ఉంటుంది. ప్రభుత్వమే వామన్ రావు మీద కేసేసి ఆ స్పెషల్ లీవ్ పిటిషన్ వేసి ఆ స్పెషల్ లీవ్ పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించినటువంటి ఒక 2-3 రోజుల్లోనే వామన్ రావు హత్య జరిగిందంటే దాని వెనుక సీన్ ఉన్నట్ట, ప్రభుత్వం ఉన్నట్ట? లేదు, ప్రభుత్వం చేతిలో సీను, ఇంకా సీను పెద్ద మనుషులు ఎవరైనా ఉన్నట్ట? ఇది చిన్నపిల్ల నడితే చెప్పే లెక్క. ఇది సీన్ రీకన్స్ట్రక్షన్ లేదు, ఏం లేదు. పోలీసులు, ప్రభుత్వం అందరూ కుమ్మక్కైపోయి పాపం వామన్ రావు దంపతులను ప్రజల పక్షాన ఒక ప్రజా న్యాయవాదిగా ఎవడన్నా కోర్టులో లిటిగేషన్ వేస్తే ఎందుకు వేస్తారండి? తప్పు ఉంటేనే వేస్తారు. తప్పులేంది వేయడు కదా. తప్పులేందైతే కోర్టు కేసు ఎక్సెప్ట్ చేయదు కదా, జడ్జి ఎక్సెప్ట్ చేయడు కదా. తప్పున్నది కాబట్టి కేసు వేస్తే మర్డర్లు చేస్తాం అనేటువంటి ఒక బీహార్ లెక్క, ఒక ఉత్తరప్రదేశ్ లెక్క ఇవాళ తెలంగాణను దిగదార్చి మళ్ళీ అడ్వకేట్ల నోట్లేయమని చెప్పని అడగడానికి నోరెట్లు వచ్చిందని చెప్పని కేటీఆర్ గారిని మేము అడుగుతా ఉన్నాం. థ్యాంక్ యూ.